హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నామినేషన్ లిస్ట్ ఎవరెవరు వచ్చారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే, బురదలో నామినేషన్ మన గత సీజన్ నుంచి చూస్తున్నాం కదా, ఎంత హైలైట్ అయినాయో బురదలో నామినేషన్లు. ఆ నామినేషన్ ప్రక్రియ పెట్టారు. కావలిస్తే ఇక్కడ ఇంకో దానికి అడ్వాంటేజ్ ఏంటంటే 5 మినిట్సే, అంటే 5 నిమిషాలే చేయాల్సింది. ఓ గంటల గంటల నుంచొని వాళ్ళకి ఏవేవి చెప్పాలి, ఏ రీజన్లు చెప్పాలి అనేది కాకుండా మీరు చెప్పాల్సిన రీజన్లో 5 నిమిషాల్లో చెప్పాలనేది బిగ్ బాస్ పెట్టాడు అనమాట రూలు. అయితే దాంట్లో 6 నామినేషన్లోకి వచ్చారు ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ప్రకారం. వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడు చెప్తాను నేను. ముందు అందరినీ నామినేట్ చేశారంట, కెప్టెన్ ఇమ్మాన్యుయల్తో సహా అందరినీ నామినేట్ చేశారంట. తర్వాత వచ్చేసరికి నాకు తెలిసి తర్వాత పవర్ అస్త్ర కానీ ఏదైనా వాడి ఆయన్ని సేవ్ చేసి ఉంటారు, లేకపోతే కెప్టెన్సీ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ. ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి వాడి ఆయన సేవ్ చేసి ఉంటారు ఇమ్మాన్యుయల్ని. తర్వాత వచ్చేసరికి అసలు ప్రజెంట్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం నామినేట్ అయింది నెంబర్ 1 భరణి, దివ్య, గౌరవ్, నిఖిల్, రీతు, సంజన గారు. వీళ్ళ 6 నామినేట్ అయ్యారు. గౌరవ్కి 4 నామినేట్ చేశారంట. ఎవరెవరంటే దివ్య, సంజన, తనూజ, డీమన్ పవన్. తర్వాత నిఖిల్ని వచ్చేసరికి సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ ఇద్దరు చేశారంట. నెక్స్ట్ దివ్యకి 2 ఓట్లు పడినాయి. రీతు ఒకటి చేసింది. ఇంకోటి అప్డేట్, అది అసలు నిజమా అబద్ధమా అనేది నాకు అర్థం కాలేదు. భరణి అన్న చేశాడంట దివ్యాని. అది కనుక జరిగితే అసలు వీళ్ళ ఇద్దరి ఆటకి మంచిది అనేది నా ఫీలింగ్. సంజన గారికి గౌరవ్ వేశాడు. తర్వాత భరణి గారికి ఇమ్మాన్యుయల్. అంటే సంజన గారికి 1 ఓటు, భరణి గారికి 1 ఓటు పడింది. కానీ భరణి గారి విషయంలో చాలా బాధేసింది. అసలు ఫస్ట్లో ఆయన ఎంత అందరికీ సహాయం చేసిన వ్యక్తే నిన్న తనూజని అలా అడగడం చాలా బాధేసింది. అసలు చాలా అంటే చాలా బాధేసింది. ఇంకెవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇది. మీ ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. తర్వాత మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్ పెంచండి ఫ్రెండ్స్.